ఓం నమో నారాయణాయ నమ శివాయ. శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మేషాది ద్వాదశ రాశుల్లో సింహరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. గురువు ఈ సంవత్సరం ఉగాది నుండి మే 14 వరకు కూడా ఉండడం వలన వృషభంలో కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. మే 15 నుండి అక్టోబర్ 19 వరకు తిరిగి డిసెంబర్ 6 నుండి వత్సరాంతం వరకు కూడా మిథునంలో గురువు ప్రవేశించడం వలన అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. తర్వాత అక్టోబర్ 20 నుండి డిసెంబర్ 5 వరకు కర్కాటకంలో ఉండడం వలన రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థాన చలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అవుతుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త పడుట అవసరము. మరి సింహరాశి వారికి శని భగవానుడు ఈ ఉగాది నుండి వత్సరాంతం వరకు కూడా మీనంలో ఉండడం వలన ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలుగటం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధన నష్టాన్ని అధిగమించుటకు రుణ ప్రయత్నం కూడా చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. మరి సింహరాశి వారికి రాహు ఫలితం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఉగాది నుండి మే 18 వరకు మీనంలో ఉండడం వలన మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరం అవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. మరి మే 19 నుండి వత్సరాంతం వరకు కూడా కుంభంలోకి రావడం వలన ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. మరి కేతు ఫలితాలు చూసినట్లయితే ఉగాది నుండి మే 18 వరకు కన్యలో కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునేందుకు కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు. ఈ విధంగా రాశి ఫలితాలు ఉన్నాయి. సింహరాశి వారికి చక్కగా వారు ఈ సంవత్సరము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం గృహంలో చేసుకొని వారు ఆ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం పొందినట్లయితే వారికి ఈ సంవత్సరం ఫలితాలు చక్కగా ఉంటాయి. ఈ సంవత్సరంలో ఆ యొక్క గురువారం నాడు అన్నదానం చేసి పేదల యొక్క ఆశీర్వాదం కూడా పొందినట్లయితే వారికి సత్ఫలితాలు కలుగుతాయి. మరలా కన్యా రాశిలో మరలా కలుద్దాం. ఓం నమో నారాయణాయ నమ శివాయ.